హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఏదైతే ఆర్మ్ హోల్ యొక్క క్రాస్ మార్క్ ఉంటుందో అది ఎవరెవరికి ఎంతెంత పెట్టాలి ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ యొక్క క్రాస్ మార్క్ చార్ట్ అంటే మనం ఎల్ షేప్ లాగా అయితే మాత్రం గీస్తాం కదా. ఏదైతే ఈ యొక్క సెంటర్ పాయింట్ నుంచి మనం 1 ఇంచు 1.5 1.5 ఈ విధంగా పెట్టుకుంటాం కదా. ఈ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఆర్మ్ హోల్ యొక్క క్రాస్ మార్క్ అనేది ఎంత పెట్టుకోవాలన్నది ఈరోజు ఈ వీడియోలోని చూసేద్దాం రండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 28 to 31.75 అంటే 28 సైజు నుంచి మనకి పావు తక్కువ 32 ఉంటుంది కదా సైజు చెస్ట్. ఆ సైజు వాళ్ళకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంటే ఏదైతే ఇక్కడ ఎల్ షేప్ ఉంటుందో ఎల్ షేప్ నుంచి 0.50 అయితే మాత్రం పెట్టాలండి. 0.50 అంటే మనకి హాఫ్ మార్క్ అయితే మాత్రం వస్తుంది. అలాగే ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంటుందో బ్యాక్ పార్ట్ మనకి వచ్చేసి 0.75 అయితే మాత్రం వస్తుందండి. 0.75 అంటే పావు తక్కువ 1 ఇంచు అంటే ఫ్రంట్ పార్ట్కి మనం వచ్చేసి హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనం వచ్చేసి పావు తక్కువ 1 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకోవాలండి. అలాగే చెస్ట్ కూడా వచ్చేసి 32 to 39.75 అంటే మనకి 32 సైజు నుంచి పావు తక్కువ 40 సైజు వాళ్ళకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 0.75 అయితే పెట్టుకోవాలి. 0.75 అంటే పావు తక్కువ 1 ఇంచు అనమాట ఫ్రంట్ పార్ట్. అలాగే బ్యాక్ పార్ట్ మనకి వచ్చేసి 1 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకోవాలి అండి. అలాగే 40+ అంటే 40 కన్నా పెద్ద సైజు ఉంటుంది కదా, అటువంటి అంటే 41 42 అంటే 40 కన్నా అబోవ్ ఉంటాయి కదా, ఆ సైజు చెస్ట్ సైజ్ ఉన్న అందరికీ కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం 1 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి 1.25 అయితే మాత్రం పెట్టుకోవాలండి. కంప్లీట్గా వచ్చేసి ఇది కేవలం మనకి వచ్చేసి ఆర్మ్ హోల్ యొక్క క్రాస్ మార్క్ చార్ట్ అండి. అంటే ఇక్కడ ఏదైతే ఎల్ షేప్ ఉంటుందో ఈ యొక్క ఎల్ షేప్ దగ్గర మనం పెట్టుకుంటాం కదా అదనమాట. సో ఇది మనకి స్టాండర్డ్ మెజర్మెంట్స్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్టాండర్డ్ మెజర్మెంట్స్ అనేది యూజ్ చేస్తూ మనకి అన్నది ఏదైతే రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయో వాటిలోనైతే మాత్రం స్టిచ్చింగ్ అయితే మాత్రం చేస్తారండి. మీకు ఆల్రెడీ నేను బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ చార్ట్ కూడా అయితే మాత్రం నేనైతే మాత్రం పోస్ట్ చేశాను. అలాగే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ప్రతిదీ కూడా వచ్చేసి ఫార్ములాస్తోనైతే మాత్రం ఉంటుంది. మనకి ప్రీవియస్ వీడియోస్లోనైతే మాత్రం ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. వాటికి సంబంధించిన లింక్స్ అయితే నేను కిందనైతే డిస్క్రిప్షన్లో అయితే మాత్రం ఇస్తాను. కొత్తగా చూసేవాళ్ళు అక్కడికి వెళ్ళి అయితే మాత్రం చూడండి. నేను చెప్పినటువంటి వీడియోస్ కానీ మీకు అర్థం కానీ కాకపోతే ప్లీజ్ తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అనేది ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా అయితే మాత్రం చూసుకుంటాను. ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం తప్పకుండా మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మర్చిపోకుండా లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.